సిఐటియు ఆల్ ఇండియా పిలుపు మేరకు కార్మికులందరూ దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా డిమాండ్ డే సందర్భంగా కొమరమి ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ త్రివేణి, శంకర్, జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ పద్మ, నాయకులు సంజీవ్, మల్లేశ్వరి, మంచశీల, జరీనా, కుమారి, కృష్ణవేణి పాల్గొన్నారు. స్వాతంత్రానంతరం వచ్చిన చట్టాలు, ఆ చట్టాలన్నింటినీ పూర్తిగా రద్దు చేసే ప్రయత్నం బీజేపీ సర్కార్ చేస్తూ ఉంది. అందుకనే ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా డిమాండ్ డేను ప్రకటన చేసింది. ఇవాళ భారతదేశంలో ఇప్పుడు ఈ ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న, ఈ స్కీములలో పనిచేస్తున్న 1 కోటి మంది కార్మికులు ఉన్నారు. ఆ 1 కోటి మంది కార్మికులకు పూర్తిగా కనీస వేతనాలు లేవు, కనీసం చట్టబద్ధ సౌకర్యాలు లేవు. అవన్నింటినీ కల్పించాలని చెప్పేసి ఈ డిమాండ్ డే సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్ని వర్గాల కార్మికులకు కనీస వేతనాలు ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఆశా వర్కర్లుగా దాదాపు గతంలో అనేక ఇబ్బందులు పడి అనేక పోరాటాల ఫలితంగా కొంత వేతనం సాధించుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం